నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఇంతకుముందు సంయుక్త నికాయలో వేదన సంయుక్తంలో కొన్ని సూత్రాలు చెప్పుకున్నాం. ఈరోజు కూడా ఈ వేదనలకు సంబంధించే కొన్ని సూత్రాలు భగవానుడు చెప్పినవి ఉన్నాయి. వాటి గురించే చెప్పుకుందాం. ఒక సమయంలో భగవానుడు వైశాలిలో మహావనంలో కుటాగారశాలలో ఉంటున్నాడు. అప్పుడు భగవానుడు ఏకాంతం నుండి లేచి రోగశాలకు చేరుకున్నాడు. రోగశాల అంటే ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ట్రీట్మెంట్ చేయడానికి ఉపయోగించే ఒక హాల్ లాంటిది. చేరుకొని అక్కడ ఆయన కోసం వేయబడిన ఆసనంలో కూర్చున్నాడు. కూర్చున్న భగవానుడు ఆ భిక్షువులను ఉద్దేశించి ఇలా అన్నాడు: భిక్షువులారా, భిక్షువు తన సమయాన్ని ఎరుకతో పూర్తి తెలివితో నిరీక్షించాలి. ఇదే నా ఉపదేశం. భిక్షువులారా, భిక్షువు ఎరుకతో ఎలా ఉంటాడు? భిక్షువులారా, ఇక్కడ భిక్షువు లోకం పట్ల లోపాన్ని, అసంతోషాన్ని వదిలిపెట్టి అప్రమత్తుడై ప్రయత్నశీలుడై ఎరుకతో ఉంటూ శరీరాన్ని పరిశీలిస్తూ ఉంటాడు. వేదనలను పరిశీలిస్తూ ఉంటాడు. చిత్తాన్ని పరిశీలిస్తూ ఉంటాడు. అలాగే లోకం పట్ల లోభాన్ని, అసంతోషాన్ని వదిలిపెట్టి ప్రయత్నశీలుడై ఎరుకతో ఉంటూ దమ్మాలను పరిశీలిస్తూ ఉంటాడు. భిక్షువులారా, భిక్షువు ఈ విధంగా ఎరుకతో ఉంటాడు అంటే భగవానుడు ఇక్కడ ఈ 4 రకాల సత్పట్టణాల గురించి చెప్తున్నాడు. కాయగతానుసతి, చిత్తానుపశ్యన, వేదనానుపశ్యన, ఇంకా దమ్మానుపశ్యన. ఇంకా భిక్షువులారా, భిక్షువు పూర్తి తెలివితో ఎలా ఉంటాడు? భిక్షువులారా, ఇక్కడ భిక్షువు ముందుకు వెళ్తున్నప్పుడు, వెనుకకు వస్తున్నప్పుడు పూర్తి తెలివితో ఉంటాడు. అటు ఇటు చూస్తున్నప్పుడు పూర్తి తెలివితో ఉంటాడు. ముడుచుకుంటున్నప్పుడు అంటే కాళ్ళు చేతులు ముడుచుకుంటున్నప్పుడు, చాచుకుంటున్నప్పుడు పూర్తి తెలివితో ఉంటాడు. తన చీవరాలను, పాత్రను ధరించేటప్పుడు కూడా పూర్తి తెలివితో ఉంటాడు. తింటున్నప్పుడు, తాగుతూ ఉన్నప్పుడు, నములుతూ ఉన్నప్పుడు, ఇంకా రుచి చూస్తున్నప్పుడు ఎరుకతో ఉంటాడు. మలమూత్రాలను వదులుతున్నప్పుడు ఎరుకతో ఉంటాడు. నడుస్తున్నా, నిలబడి ఉన్నా, కూర్చొని ఉన్నా, నిద్రించిన, మెలుకొని ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా, మౌనంగా ఉన్నా పూర్తి తెలివితో ఉంటాడు. భిక్షువులారా, భిక్షువు ఈ విధంగా పూర్తి తెలివితో ఉంటాడు. భిక్షువులారా, భిక్షువు తన సమయాన్ని ఎరుకతో పూర్తి తెలివితో నిరీక్షించాలి. ఇదే నా ఉపదేశం. అంటే ఏ పని చేస్తూ ఉన్నా కానీ అప్రమత్తతోటి లోపాన్ని వదిలిపెట్టి ఎరుకతోటి ఉండటం నేర్చుకోవాలి. సతిని పెంపొందించుకోవాలి. భిక్షువులారా, భిక్షువు ఆ విధంగా అప్రమత్తుడై ప్రయత్నశీలుడై ఎరుకతో పూర్తి తెలివితో ఉంటున్నప్పుడు ఒకవేళ సుఖ సంవేదన కలిగితే దాన్ని అతడు ఈ విధంగా తెలుసుకుంటాడు: నాకు ఈ సుఖ సంవేదన కలిగింది, ఇది సకారణంగానే కలిగింది, కానీ అకారణంగా కలిగింది కాదు. దేని కారణంగా కలిగింది? ఈ శరీరం కారణంగా కలిగింది. మరి ఈ శరీరం అనిత్యం, ఇంకా కృత్రిమం, కారణం వలన పుట్టినది. అంటే ఒక కారణం చేత పటిచ్చ సముత్పాదం దాంట్లో చూసుకుంటే మనకి ఈ శరీరం దేనివల్ల కలుగుతుంది? నామరూపాలు దేనివల్ల కలుగుతాయి? విజ్ఞానం కారణంగా నామరూపాలు కలుగుతాయి. విజ్ఞానం దేనివల్ల కలుగుతుంది? ఈ సంస్కారాల చేత. సంస్కారాలు దేని చేత?
అవిద్య చేత. సో, ఇలా ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నాయి. కారణం ఉంది కాబట్టి ఇది కలిగింది. అనిత్యం, కృత్రిమం, పటిత్య సముత్పన్నం అయిన ఈ శరీరం వలన కలిగిన సుఖవేదన నిత్యం ఎలా అవుతుంది? ఇలా విచారించి అతడు ఆ శారీరకమైన సుఖవేదనలో అనిత్యాన్ని చూస్తూ ఉంటాడు. అలాగే నాశనాన్ని చూస్తూ ఉంటాడు. విరాగాన్ని చూస్తూ ఉంటాడు. నిరోధాన్ని చూస్తూ ఉంటాడు. త్యాగాన్ని చూస్తూ ఉంటాడు. అతడు ఆ శారీరక సుఖవేదనలో అనిత్యాన్ని చూస్తూ, నాశనాన్ని చూస్తూ, విరాగాన్ని చూస్తూ, నిరోధాన్ని చూస్తూ, త్యాగాన్ని చూస్తూ ఉండగా ఆ సుఖవేదనను అనుసరించి కలిగే నిద్రాణంగా ఉండే రాగం అన్నది తొలగిపోతుంది. భిక్షువులారా, భిక్షువు ఆ విధంగా అప్రమత్తుడై, ప్రయత్నశీలుడై, ఎరుకతో, పూర్తి తెలివితో ఉంటున్నప్పుడు ఒకవేళ అతనికి దుఃఖ వేదన కలిగితే దాన్ని అతడు ఈ విధంగా తెలుసుకుంటాడు. నాకు ఈ దుఃఖ వేదన కలిగింది, ఇది సకారణంగానే కలిగింది, కానీ అకారణం కాదు. అంటే కార్యకారణ సిద్ధాంతం, అంటే ఏదో ఒక కారణం చేత ఇది కలిగింది. దేని కారణంగా కలిగింది? ఈ శరీరం కారణంగా కలిగింది. మరి ఈ శరీరం అనిత్యం, కార్యకారణ సంబంధం కలిగినట్టుది. ఈ అనిత్యం, కృత్రిమం, పటిత్య సముత్పన్నమైన ఈ శరీరం వలన కలిగిన దుఃఖ వేదన నిత్యం ఎలా అవుతుంది? ఇలా విచారించి అతడు ఆ శారీరకమైన దుఃఖ వేదనలో అనిత్యాన్ని చూస్తూ ఉంటాడు. నాశనాన్ని చూస్తూ ఉంటాడు. విరాగాన్ని చూస్తూ ఉంటాడు. నిరోధాన్ని చూస్తూ ఉంటాడు. త్యాగాన్ని చూస్తూ ఉంటాడు. అతడు ఆ శారీరక వేదనలో, అంటే దుఃఖ వేదనలో అనిత్యాన్ని చూస్తూ, నాశనాన్ని చూస్తూ, విరాగాన్ని చూస్తూ, నిరోధాన్ని చూస్తూ, త్యాగాన్ని చూస్తూ ఉండగా ఆ దుఃఖ సంవేదన ఏదైతే ఉందో దాన్ని అనుసరించి కలిగే నిద్రాణంగా ఉండే ద్వేషం తొలగిపోతుంది. భిక్షువులారా, భిక్షువు ఆ విధంగా అప్రమత్తుడై, ప్రయత్నశీలుడై, పూర్తి ఎరుకతో, తెలివితో ఉంటున్నప్పుడు ఒకవేళ అతడికి అదుఃఖ, అసుఖ సంవేదన కలిగితే దాన్ని అతడు ఈ విధంగా తెలుసుకుంటాడు. నాకు ఈ అదుఃఖ, అసుఖ సంవేదన కలిగింది, ఇది సకారణంగానే కలిగింది, కానీ అకారణంగా కాదు. దేని కారణంగా కలిగింది? ఈ శరీరం కారణంగా కలిగింది. మరి ఈ శరీరం అనిత్యం, కృత్రిమం, కారణం వలన పుట్టినటువంటిది, అంటే కలిగినటువంటిది, అంటే పటిత్య సముత్పాదం ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ కారణం చేత కలిగింది. అనిత్యం, కృత్రిమం, పటిత్య సముత్పన్నమైన ఈ శరీరం వలన కలిగిన అదుఃఖ, అసుఖ సంవేదన నిత్యం ఎలా అవుతుంది అని ఇలా విచారించి అతడు ఆ శారీరకమైన అదుఃఖ, అసుఖ సంవేదనలో అనిత్యాన్ని చూస్తూ ఉంటాడు. నాశనాన్ని చూస్తూ ఉంటాడు. విరాగాన్ని చూస్తూ ఉంటాడు. నిరోధాన్ని చూస్తూ ఉంటాడు. త్యాగాన్ని చూస్తూ ఉంటాడు. అతడు ఈ శారీరకమైన అదుఃఖ, అసుఖ సంవేదనలో అనిత్యాన్ని చూస్తూ, నాశనాన్ని చూస్తూ, విరాగాన్ని చూస్తూ, నిరోధాన్ని చూస్తూ, త్యాగాన్ని చూస్తూ ఉండగా ఆ అదుఃఖ, అసుఖ సంవేదనను అనుసరించి కలిగే నిద్రాణంగా ఉండే మోహం, అంటే అవిద్య తొలగిపోతుంది. ఒకవేళ అతడు సుఖ సంవేదనను అనుభవిస్తే దాన్ని ఇది అనిత్యమని తెలుసుకుంటాడు. పట్టుకోదగింది కాదు అని తెలుసుకుంటాడు. అభినందించదగింది కాదు అని తెలుసుకుంటాడు. ఒకవేళ అతడు దుఃఖ సంవేదనను అనుభవిస్తే, అంటే దుఃఖ వేదనను అనుభవిస్తే దాన్ని కూడా ఇది అనిత్యం అని తెలుసుకుంటాడు. పట్టుకోదగింది కాదు అని తెలుసుకుంటాడు. అభినందించదగింది కాదు అని తెలుసుకుంటాడు. ఒకవేళ అతడు అదుఃఖ, అసుఖ సంవేదనను అనుభవిస్తే దాన్ని కూడా ఇది అనిత్యం అని తెలుసుకుంటాడు.
పట్టుకోదగింది కాదు అని తెలుసుకుంటాడు. అభినందించదగింది కాదు అని తెలుసుకుంటాడు. అతడు సుఖ సంవేదనను అనుభవిస్తే బంధం లేకుండా అనుభవిస్తాడు. దుఃఖ సంవేదనను అనుభవిస్తే బంధం లేకుండా అనుభవిస్తాడు. అసుఖ సంవేదనను అనుభవిస్తే బంధం లేకుండా అనుభవిస్తాడు. ఒకవేళ అతడు శరీరంతో అంతమయ్యే వేదనను అనుభవిస్తే శరీరంతో అంతమయ్యే వేదనను అనుభవిస్తున్నానని తెలుసుకుంటాడు. జీవితంతో అంతమయ్యే వేదనను అంటే కొన్నిసార్లు బాగా దుఃఖ వేదన కలగవచ్చు. ఇంకా జీవితమే అంతమవుతుంది అటువంటి దుఃఖ వేదన కలగవచ్చు. అంటే వేదన అంటే ఇక్కడ ఫీలింగ్ అని అర్థం. అప్పుడు కూడా ఇది కేవలం ఉంది అని తెలుసుకుంటాడు. జీవితంతో అంతమయ్యే వేదనను అనుభవిస్తే జీవితంతో అంతమయ్యే వేదనను అనుభవిస్తున్నాను అని తెలుసుకుంటాడు. ఇక్కడ అనుభవించిన వేటిని అభినందించకపోవడం వలన శరీరం భిన్నమై జీవితం ముగిసినప్పుడు ఇక్కడే చల్లబడిపోతాను అని, చల్లబడిపోవడం అంటే నిబ్బానాన్ని పొందటం అని అతడు తెలుసుకుంటాడు. భిక్షువులారా, నూనె కారణంగా, ఒత్తి కారణంగా నూనె దీపం వెలుగుతుంది. నూనె ఒత్తి ముగిసినప్పుడు ఆహారం లేకపోవడం వలన ఆరిపోతుంది. అదేవిధంగా భిక్షువులారా, భిక్షువు శరీరంతో అంతమయ్యే వేదనను అనుభవిస్తే శరీరంతో అంతమయ్యే వేదనను అనుభవిస్తున్నానని తెలుసుకుంటాడు. జీవితంతో అంతమయ్యే వేదనను అనుభవిస్తే జీవితంతో అంతమయ్యే వేదనను అనుభవిస్తున్నానని తెలుసుకుంటాడు. ఇక్కడ అనుభవించిన వేటిని అభినందించకపోవడం వలన శరీరం భిన్నమై అంటే చనిపోయిన తర్వాత అంటే జీవితం ముగిసినప్పుడు ఇక్కడే చల్లబడిపోతాను అని తెలుసుకుంటాడు. ఇంకొకటి అనిత్య సూక్తం అని ఒకటి ఉంది. దీంట్లో ఏం చెప్తారంటే భగవానుడు, భిక్షువులారా, ఈ 3 వేదనలు అనిత్యాలు. అంటే నిత్యంగా ఏది ఉండవు, కాసేపు ఉంటుంది, వెళ్ళిపోతుంది. అది కూడా ఒక కారణం చేత ఏర్పడింది. ఈ పటిచ్చ సముప్పాద ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. అప్పుడు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అవిద్య కారణంగా సంస్కారాల కారణంగా విజ్ఞానం కారణంగా నామరూపాల కారణంగా 6 ఆయతనాలు అంటే ఇంద్రియాలు. ఈ 6 ఆయతనాలు కారణంగా స్పర్శ కారణంగా వేదన కారణంగా తృష్ణ కారణంగా ఉపాదానం కారణంగా భవం కారణంగా జాతి, జర, మరణం. సో ఇలా ఒకదానికొకటి సంబంధం ఉంది. ఎప్పుడైతే అవిద్య తొలగిపోతుందో సంస్కారాలు తొలగిపోతాయి. అంచేత ఈ కార్యకారణ సిద్ధాంతాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. అన్నీ అనిత్యము అని అర్థం చేసుకోవాలి, కృత్రిమాలు అని అర్థం చేసుకోవాలి, కారణం వలన ఏర్పడేవి పటిచ్చ సముపాదాలు అని అర్థం చేసుకోవాలి. క్షీణించేవి, నశించిపోయేవి, మాసిపోయేవి, నిరోధింపబడేవి ఏ 3? సుఖవేదన, దుఃఖవేదన, అసుఖ వేదన. భిక్షువులారా, ఈ 3 వేదనలు అనిత్యాలు, పటిచ్చ సముపన్నాలు అంటే కారణం వలన ఏర్పడినవి, క్షీణించేవి, నశించేవి, మాసిపోయేవి, నిరోధింపబడేవి. భిక్షువులారా, ఈ 3 వేదనలు స్పర్శ నుండి పుట్టేవి, స్పర్శను మూలంగా కలిగినవి, స్పర్శను నిదానంగా కారణంగా కలిగినవి. ఏ 3? సుఖవేదన, దుఃఖవేదన, అదుఃఖ వేదన. భిక్షువులారా, సుఖవేదనను కలిగించే స్పర్శ కారణంగా సుఖవేదన కలుగుతుంది. ఆ సుఖవేదనను కలిగించే స్పర్శ నిరోధాన్ని పొందినప్పుడు ఆ సుఖవేదన కలిగించే స్పర్శ కారణంగా ఉత్పన్నమైన సుఖవేదన కూడా నిరోధాన్ని పొందుతుంది, శాంతిస్తుంది. అలాగే దుఃఖవేదనను కలిగించే స్పర్శ కారణంగా దుఃఖవేదన కలిగింది. ఆ దుఃఖవేదనను కలిగించే స్పర్శ నిరోధాన్ని పొందినప్పుడు ఆ దుఃఖవేదన కలిగించే స్పర్శ కారణంగా ఉత్పన్నమైన దుఃఖవేదన కూడా నిరోధాన్ని పొందుతుంది, శాంతిస్తుంది. అలాగే
అదుక అసుఖ వేదనను కలిగించే స్పర్శ కారణంగా అదుక అసుఖ వేదన కలుగుతుంది. ఆ అదుక అసుఖ వేదన కలిగించే స్పర్శ నిరోధాన్ని పొందినప్పుడు ఆ అదుక అసుఖ సంవేదనను కలిగించే స్పర్శ కారణంగా ఉత్పన్నమైన అదుక అసుఖ సంవేదన అది కూడా నిరోధాన్ని పొందుతుంది, శాంతిస్తుంది. భిక్షువులారా, 2 కర్రల రాపిడి వలన వేడి కలుగుతుంది, అగ్ని పుడుతుంది. వాటిని విడదీసి విడివిడిగా ఉంచినప్పుడు ఆ వేడి అగ్ని శాంతిస్తుంది. ఇదే విధంగా భిక్షువులారా, ఈ 3 వేదనలను స్పర్శ నుండి పుట్టేవి, స్పర్శను మూలంగా కలిగినవి, స్పర్శను నిదానంగా కారణంగా కలిగినవి. అక్కడ కలిగే స్పర్శ కారణంగా అటువంటి వేదన కలుగుతుంది. ఆ స్పర్శ నిరోధాన్ని పొందినప్పుడు ఆ వేదన నిరోధాన్ని పొందుతుంది. అంటే ఇక్కడ స్పర్శ అంటే చేతితోటి కలిగే స్పర్శ కాదు, ఇంద్రియాల ద్వారా 6 ఇంద్రియాల ద్వారా స్పర్శ జరుగుతుంది. కంటితోటి రూపాన్ని చూస్తాడు, చెవులతోటి శబ్దాన్ని వింటాడు, అలాగే ముక్కుతో వాసనలు, నాలుకతో రుచి, ఈ చర్మంతో స్పర్శ, అలాగే మనసులో ఆలోచనలు. ఈ 6 కూడా స్పర్శ అంటే ఈ ఆయుధనాల ద్వారా స్పర్శ కలుగుతుంది. అంటే వేరే ఆబ్జెక్ట్ ద్వారా లేకపోతే మనసులో ఉండే ఆలోచనల ద్వారా ఆ స్పర్శ వలన ఈ వేదన అన్నది కలుగుతుంది. ఎప్పుడైతే స్పర్శ నిరోధమవుతుందో ఈ వేదన కూడా నిరోధమవుతుంది. స్పర్శ అంటే విడివిడిగా చూడగలుగుతాడు, ఆ రాపిడి అన్నది లేకుండా ఉంటుంది. ఇందాక ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు కదా, 2 కర్రలు రాపిడి జరిగితే అగ్ని పుడుతుంది. ఒకవేళ ఆ 2 కర్రలను దూరంగా ఉంచితే అగ్ని పుట్టదు. అదేవిధంగా ఎటువంటి స్పర్శ అయినా కానీ దాని పట్ల ఎరుకతోటి అప్రమత్తంగా ఉండటం నేర్చుకుంటే ఇక నిద్రాణంగా ఉన్నటువంటి రాగద్వేష మోహాలు అవన్నీ కొంచెం కొంచెంగా పోవడం మొదలవుతుంది. అంటే మనం ఎంత సమతతోటి ఉంటున్నామన్నదే ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమంది 1 గంట సేపు కూర్చొని నాకు సమత వచ్చేసింది, రోజు 1 గంట చేస్తున్నాను, 2 గంటలు చేస్తున్నాను, 3 గంటలు సాధన చేస్తున్నాను, నాకు సమత వచ్చేసింది, నేను అన్నీ నేర్చేసుకున్నాను అనుకుంటారు. కానీ మళ్ళీ కూర్చున్నప్పుడే కాకుండా మిగతా టైంలో చూసుకుంటే మళ్ళీ ప్రతిదానికి రియాక్ట్ అవుతూ ఉంటారు. ప్రతి విషయం కూడా ఈ ఇంద్రియాల ద్వారా స్పర్శలోకి వచ్చినవే. ఈ ఇంద్రియాలు వాటి విషయాలు వాటిని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సో ఈ కార్యకారణ సిద్ధాంతంతో ఇదంతా జరుగుతుంది. ఎటువంటి ఫీలింగ్ అయినా కానీ ఇది అనిత్యమే, దుఃఖ ధర్మమే, అనాత్మ ధర్మమే అని అర్థం చేసుకోవాలి. సో ఇది ఈరోజు ప్రవచనం.